కాకినాడ సముద్ర తీరంలో వీరమల్లు వీరోచితంగా యుద్ధం చేస్తున్నాడు. ఇక ద్వారంపూడి పరిస్థితి అగమ్యగోచరమే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు కాకినాడ తీరంలో వీరోచితంగా యుద్ధం చేస్తున్న ఆ వీరమల్లు ఎవరు, దానివల్ల ఇప్పుడు వైసీపీ నేతకి ఎటువంటి కష్టాలు రాబోతున్నాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కాకినాడ సముద్ర తీరంలో వీరమల్లు వీరోచితంగా యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నారని, అందువల్ల ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జీవితం ఇక అగమ్య గోచరం ఒక తప్పదు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ వీరమల్లు ఎవరు, ఏం చేయబోతున్నారు సార్? ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక సముద్రపు దొంగలు దొరికారు. ఆఫ్రికా దేశాలకి ఓడను పంపిస్తున్నారు బియ్యం స్మగ్లింగ్ చేస్తూ. ఆ ఓడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి మానిటర్ చేసి మళ్ళీ వెనక్కి రప్పించారు. సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకొని ఆ ఓడని వెనక్కి తీసుకొచ్చి ఇప్పుడు కొన్ని వందల టన్నుల బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పంపిస్తున్నారు అనేది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణ. మొదటి నుంచి కూడా పెద్ద స్మగ్లింగ్ చేస్తున్నాడు. కాకినాడ ఓడరేవు అనేది కేవలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి కోసమే ఉపయోగపడుతుంది అనేది అప్పట్లో అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట వినిపించినటువంటి వాదనలు. అది వచ్చినప్పుడే కదా చంద్రబాబు గారి సతీమణి గురించి, శీలాని గురించి శంకిస్తూ మాట్లాడి ఆ టాపిక్ని డైవర్ట్ చేశారు వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పట్లో. ఆ రోజు నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ వ్యవహారం ఏంటి అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతుంది. అసలు ఆయన ఎంత బరి తెగించి ఆ విధంగా స్మగ్లింగ్ చేయగలుగుతున్నారని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ ఆయన అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో ఆరోపించారు. ఆయన ఏ విధంగా ఈ బియ్యాన్ని, కొన్ని లక్షల టన్నుల బియ్యాన్ని, వేల టన్నులు కాదు లక్షల టన్నుల బియ్యాన్ని 2019 నుంచి 2024 వరకు స్మగ్లింగ్ చేశారనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. అది నేను చేయటం కాదు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రతి వేదిక మీదకి చేశాడు. ప్లస్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నియోజకవర్గం కాకినాడ వెళ్ళి కాకినాడలో ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ కూడా చేశారు. జైల్లో కూర్చోబెడతాను, నేను తీసుకొచ్చాను, ఎవరు అడ్డొస్తారో చూస్తాను అని చెప్పి పేదలకు చెందాల్సినటువంటి బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని 10 రూపాయలకు కొనుగోలు చేసి దాన్ని రీసైక్లింగ్ చేసి సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీకి, ఆఫ్రికా కంట్రీలకు పంపించి కొన్ని లక్షల కోట్ల రూపాయల స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ సముద్రపు దొంగల్ని పట్టుకొని తీరతాను అని చెప్పేసి ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక ప్రామిస్. దాన్ని నెరవేర్చడానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆల్రెడీ కాకినాడ మీద నిఘా వేసి అక్కడ ఆల్రెడీ ప్రభుత్వం మారగానే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి కొన్ని టన్నుల బియ్యాన్ని సీజ్ కూడా చేశారు. సీజ్ చేశారు, చాలా వరకు నియంత్రించేటువంటి ప్రయత్నం చేశారు స్మగ్లింగ్ని. కానీ ఢిల్లీలో ఒక కీలకమైనటువంటి బీజేపీ నేతను పట్టుకొని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అతన్ని అక్కడ దొడ్డుగా ఉన్న పర్మిషన్స్ తీసుకొచ్చుకొని మళ్ళీ ఎగుమతుల్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన న్యూస్ని మనం 3-4 నెలల క్రితం కూడా ఇచ్చాం. ఢిల్లీ వెళ్ళి బీజేపీ నేతను ఎవరిని పట్టుకున్నారు, వీళ్ళు ఏ నేత ద్వారా వీళ్ళు మళ్ళీ స్మగ్లింగ్కి, ఎగుమతులకి పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు, ఎగుమతులు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా మళ్ళీ ఇప్పుడు స్మగ్లింగ్కి మళ్ళీ యథాతథంగా ఇంతకుముందు 2019 నుంచి 2024 వరకు ఎలా చేశారు, ఇప్పుడు ఎలా అలానే చేస్తున్నారు అనేది ఇప్పుడు మళ్ళీ తాజాగా బయటపడుతుంది. అంటే ప్రభుత్వం ఏదున్నా సరే వీళ్ళ హవా, వీళ్ళ స్మగ్లింగ్, వీళ్ళ దొంగతనాలు ఆగట్లేదు. దానికి కారణం ఏంటంటే పకడ్బందీగా యంత్రాంగం లేకపోవడం. అందుకే డైరెక్ట్గా జనసేన పవన్ కళ్యాణ్ గారే పిడుగులాగా కాకినాడ పోర్టు మీద నిఘా పెట్టి ఆయనే స్వయంగా రంగంలో దిగి స్మగ్లింగ్ చేసి వెళ్తున్నటువంటి ఓడని మళ్ళా సముద్రం నుంచి వెనక్కి రప్పించాడని చెప్పి తాజా న్యూస్. మరి ఆ ఓడలో పంపిస్తున్న బియ్యమా, లేకపోతే ఇంతకు ముందులాగా ఆరోపణలు వచ్చినాయి కదా, డ్రగ్స్కి పంపిస్తున్నారు, బియ్యాన్ని ఎగుమతి చేసి అక్కడి నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు కదా అనేక సందర్భాల్లో. అంత పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు పౌర సరఫరాల శాఖ జనసేన ఆధీనంలోనే ఉంది, టూరిజం జనసేన ఆధీనంలోనే ఉంది,
మరి ఈ 2 డిపార్ట్మెంట్లకు సంబంధించి పగడ్బందీగా అధికార యంత్రాంగాన్ని పెట్టుకొని ఈయన్ని కట్టడి చేయాలి. కట్టడి చేసే ప్రయత్నం నాదెండ్ల మనోహర్ చేస్తూ ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో ఆయన సక్సెస్ కాలేదు అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేరుగా రంగంలో దిగిన తర్వాత అర్థమవుతున్నటువంటి ఎపిసోడ్ ఇది. సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ జీవితాన్ని క్లోజ్ చేస్తానని చెప్పి ఎన్నికలకు ముందు వేదికల మీద పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఛాలెంజ్. ఎందుకనంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డంప్ చేశారనేది జనసేన వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పటికి కూడా జనసేన వాళ్ళు అదే నమ్ముతారు. పవన్ కళ్యాణ్ని ఎలా అయినా ఓడించాలి పిఠాపురంలో అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ పంపించి ఓటర్స్కి డబ్బు పంపిణీ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య పర్సనల్ రైవాలిటీగా రాజకీయం మారింది. కాబట్టి పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ మెట్లు కూడా తొక్కనివ్వను అని చెప్పేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే నీ రాజకీయ జీవితాన్ని క్లోజ్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి పీఠాన్ని కూలుస్తానని చెప్పి ఏదైతే ప్రామిస్ చేశారో పవన్ కళ్యాణ్ అది నెరవేర్చుకున్నాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ జీవితాన్ని క్లోజ్ చేయడంతో పాటు ఆయన స్మగ్లింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలను మొత్తం కూడా నేను తేలుస్తాను, బయటికి తీస్తానని చెప్పారు. కానీ ఆయన స్మగ్లింగ్ మాత్రం యథాతథంగా జరుగుతుందనేది ఇప్పుడు తాజా ఎపిసోడ్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఒక రూపం నుంచి మరొక రూపానికి సంతరించుకుంది, అంతే తప్ప పూర్తి స్థాయిలో స్మగ్లింగ్ క్లోజ్ కాలేదు అనేది ఇప్పుడు తాజాగా బయటపడింది. మరి ఎలా జరుగుతుంది అని అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది యంత్రాంగంతో వీళ్ళు మిలాఖత్ అయ్యి కంపెనీ పేర్లు మార్చేసి యాజమాన్యం వాళ్లే ఉన్నారు, స్మగ్లింగ్ మాత్రం యాజిటీస్గా కొనసాగిస్తున్నారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు. అందుకే దాని సంగతి తేలుస్తానని చెప్పి ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా రంగంలో దిగి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొత్త రూపంలో చేస్తున్నటువంటి వ్యవహారాన్ని బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన. మరి ఇప్పుడు ఫైనల్ అల్టిమేట్గా రిజల్ట్ ఏమొస్తుందో తెలియదు, కానీ మొత్తానికి సముద్రం మధ్యలోకి వెళ్ళినటువంటి ఓడనైతే వెనక్కి రప్పించారని చెప్పి తెలుస్తుంది. మరి ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సమాచారం అదే, సముద్ర దొంగలు పట్టుకున్నారు, వెనక్కి తీసుకొస్తున్నారు ఓడనని. దాంట్లో కనుక ఆ బియ్యం రేషన్ బియ్యం ఉండి రీసైకిల్కి బియ్యం కనుక ఉంటే కనుక ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జైలు ఊచలో లెక్క పెట్టాల్సిందే. ఎందుకంటే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది బియ్యం, చౌక బియ్యం అనేది వాళ్ళకి కిలో 2 రూపాయలకి ఇస్తూ ఉంటే వాళ్ళు 10 రూపాయలకు అమ్మడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళు డీలర్స్ కొంతమంది వాళ్ళే ఈ రేషన్ కార్డులు సంతకం పెట్టించుకొని వాళ్ళే మళ్ళీ దాన్ని రీసైకిల్కి ఇస్తున్నారు 10 రూపాయలు తీసుకొని. డీలర్సే తీస్తున్నారు. పోనీ ఇళ్ళకి ఇస్తే ఇంటి దగ్గర నుంచి మళ్ళీ కలెక్ట్ చేసుకుంటున్నారు. 2 రూపాయల బియ్యం ఇచ్చేసి అక్కడ 10 రూపాయలు కిలోకి 10 రూపాయలు లెక్కన డబ్బులు ఇచ్చేసి ఆ బియ్యం వాళ్ళకి ఇవ్వకుండానే వీళ్ళు ఉంటుకుంటున్నారు. వీటిని వీళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. కలెక్ట్ చేసుకుని రీసైక్లింగ్ చేసి విదేశాలకి తరలిస్తున్నారు. 70 రూపాయలు 80 రూపాయలు కిలో అమ్ముతున్నారు. అంటే 10 రూపాయలు ఖర్చు పెడితే 60 రూపాయలు ప్రాఫిట్. ఏ బిజినెస్లో ఉంటుంది? కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంపాదించాడు అనేది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జనసేన పార్టీ మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ. దాన్ని నిరూపించడానికి ఇప్పుడు రంగంలో దిగారు పవన్ కళ్యాణ్ గారు. అదే వీరమల్లు ఎపిసోడ్. సముద్ర దొంగలను పట్టుకోవడానికి ఇప్పుడు వీరంగం సృష్టిస్తున్నాడు కాకినాడ తీరంలో. ఈ కాకినాడ తీరాన్ని ఇప్పుడు ఏ వైపు తీసుకెళ్తాడు? కాకినాడ తీరంలో బయలుదేరినటువంటి ఈ అలజడిని, ఈ వాయుగుండం లాగా బియ్యం గుండాన్ని ఎక్కడికి తీసుకొస్తారు, ఎక్కడ క్లోజ్ చేస్తారు? దాంట్లో ద్వారంపూడి మునిగిపోతాడా, లేదంటే తేల్తాడా, లేదంటే తాడేపల్లిలో ఆయన ఆశ్రమం ఉంతాడా, తాడేపల్లిలో ఉండేటువంటి బిగ్ బాస్ని కూడా తీసుకొచ్చి దీంట్లో ఉంచుతాడా? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ తేల్చాల్సినటువంటి అంశాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.